అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? హలో బ్యాచులర్స్, అమ్మాయిలు అబ్బాయిలు, అలాగే కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళు, అలాగే పెళ్లి కూతుర్లు, ఎవరైనా సరే చాలా ఈజీగా చేసే చికెన్ బిర్యానీ రెసిపీ చూపించబోతున్నానండి. ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ చాలామంది ఇంటికి దూరంగా ఉంటున్నారు కదా, జాబ్ పరంగా కానీ స్టడీస్ పరంగా కానీ. వాళ్ళకి బిర్యానీ తినాలి అనిపించినప్పుడు బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో రెస్టారెంట్లో అలా తింటూ ఉంటారు. బట్ ఎక్కడో ఒక చిన్న వెలితిగా అనిపిస్తుందండి, అమ్మ చేతి బిర్యానీలా లేదే అని. మరి ఇంకా మీరే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే, రూమ్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే అమ్మ చేతి బిర్యానీ తిన్నట్టే అనిపిస్తుంది. నా మాట నమ్మండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అన్నీ మీకు అందుబాటులో ఉండేవే, పెద్ద హడావుడేం లేదు, ఆడుతూ పాడుతూ ఇట్టే చేసేయచ్చండి. ఈ ఒక్క బిర్యానీ చేసేస్తే మిగిలిన పనంతా మీ రూమ్మేట్సే చేసేస్తారండి. అంత ఫిదా అయిపోతారనమాట ఈ చికెన్ బిర్యానీకి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా 1 కేజీ చికెన్ తీసుకోండి. ఇలా నార్మల్గా చిన్న చిన్న పీసెస్ అయినా తీసుకోవచ్చు, లేదా పెద్ద పెద్ద పీసెస్ లెగ్ పీసెస్ అయినా తీసుకోవచ్చండి. దీన్ని బాగా శుభ్రంగా 1కి 3 సార్లు బాగా కడుక్కొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కల్లుప్పు అయితే 1.5 టేబుల్ స్పూన్లు వేయండి. ఒకవేళ సాల్ట్ వేస్తుంటే 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేయండి. కారం కొంచెం తక్కువ తినేటట్టయితే కొంచెం తగ్గించుకోండి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. తర్వాత 1 కప్పు పెరుగు వేసేసి ఈ ఉప్పు కారం మసాలా పెరుగు మొత్తం చికెన్కి బాగా పట్టించండి. ఇవన్నీ మీకు చాలా ఈజీగా దొరికేవేనండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బయట మనకి ప్యాకెట్స్లో దొరుకుతాయి, పెరుగు బయట దొరుకుతుంది, ఉప్పు కారం పసుపు అనేది రెగ్యులర్ అనమాట. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసుకుంటే. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు, 1 టేబుల్ స్పూన్ లేదా 2 టేబుల్ స్పూన్ల వరకు. దీన్ని మరొకసారి ఇలా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక అరగంట పాటు లేదా ఒక 1 అవర్ అయినా సరే పక్కన పెట్టేసేయండి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల చికెన్కి ఆ ఉప్పు కారాలు పట్టి ముక్క జ్యూసీగా చాలా సాఫ్ట్గా భలే ఉంటుందండి. సో ఒక అరగంట అయినా సరే మినిమం పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఒక గిన్నెలోకి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకోండి. చికెన్ ఎంత తీసుకున్నారో సేమ్ క్వాంటిటీ రైస్ కూడా తీసుకోండి. ఈ రైస్ని ఏదైనా ఒక గ్లాస్తో కానీ ఒక కప్పుతో కానీ మెజర్మెంట్ చేసుకోండి. నాకు ఈ గ్లాస్తో 1 కేజీ రైస్ 3 గ్లాసులు అయ్యాయన్నమాట. ఈ బియ్యాన్ని బాగా శుభ్రంగా కడిగేసి మంచినీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు ఈ బియ్యాన్ని నాననివ్వండి. ఇప్పుడు ఇంకా బిర్యానీకి కావాల్సినవి చూద్దాము. ఒక ప్లేట్లోకి ఇలా బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, పలావు దినుసులు, బిర్యానీ ఆకు, షహజీరా, లవంగ, చెక్క, యాలుక్కాయలు, అలాగే మరాఠీ మొగ్గ, జాపత్రి, అనాస పువ్వు, ఒక నల్ల యాలుక్కాయ ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. లేకపోతే మనకి సూపర్ మార్కెట్లో పలావు దినుసులు అంటే ఒక ప్యాకెట్ వస్తుందండి, అది తెచ్చుకొనైనా సరే వాడుకోవచ్చు. అలాగే ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, ఒక 2 టమాటాలు, ఒక 4 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసేసి బిర్యానీ దేంట్లో చేయాలనుకుంటున్నారో అదే డైరెక్ట్గా ఆ గిన్నె పెట్టేసి మందంగా ఉండి వెడల్పుగా ఉండేటట్టు చూసుకోండి, లేదా కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. దాంట్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి లేకపోతే మొత్తం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 15 నుంచి 20 జీడిపప్పులు ఇలా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం తీసుకున్న ఈ పలావ్ దినుసులన్నీ ఈ ఆయిల్లో వేసి 1 నిమిషం పాటు అలా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసేయండి. ఉల్లిపాయల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఇవి 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయండి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయలు, 2 టమాటా ముక్కలు ఇవి కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు, ఒక గుప్పెడు పుదీనా తరుగు కూడా వేసేసి ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసేసేయండి.
ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసేసి ఆ ఆయిల్లో బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. మూత పెట్టేసి మూత తీస్తూ ఉడికించుకోండి. మీకు అడుగు అంటుతుంది అని అనిపిస్తే ఒక హాఫ్ కప్పు వాటర్, ఎక్కువ పోసుకోవద్దండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఈ మనం కలిపి పెట్టుకున్న ఈ గిన్నెలోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ కొంచెం పోసానమాట. అంటే ఆ చికెన్ పీసు మెత్తగా ఉడకడానికి. వాటర్ యాడ్ చేశాక హై ఫ్లేమ్ పెట్టేసుకోండి. ఆ తర్వాత బేసిక్ స్పైసెస్ యాడ్ చేసుకుందాము. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ సూపర్ మార్కెట్లో చిన్న చిన్న ప్యాకెట్స్లో అవైలబుల్ ఉంటాయండి, తెచ్చి పెట్టేసుకోండి. ఇవన్నీ వేస్తేనే బిర్యానీకి మంచి టేస్ట్, అరోమా బాగుంటుంది. సో ఖచ్చితంగా వేసుకోండి. దీన్నంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఒక 5 to 7 మినిట్స్ ఉడికించుకోండి. చూడండి, బాగా దగ్గర పడింది ఇది. ఇప్పుడు ఇందులో అరగంట పాటు నానబెట్టాం కదా బాస్మతి రైస్, దీన్ని వేసేసేయండి. వాటర్ అస్సలు రాకుండా యాడ్ చేసుకోండి. ఈ బియ్యాన్ని ఈ మసాలాలో ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం అలా ఫ్రై చేసేసేయండి. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకొని ఆ తర్వాత చూడండి ఇలా ఉందన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసేద్దాము. 1 గ్లాస్ లేదా 1 కప్పు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు యాడ్ చేయాలండి. అంటే కప్పుకి కప్పున్నర నీళ్లు యాడ్ చేయాలి. నేను తీసుకున్న బియ్యం 3 గ్లాసులు అయ్యాయి కాబట్టి 4.5 గ్లాసుల నీళ్లు పోసుకున్నానమాట. దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మూత పెట్టి మధ్యలో మరొకసారి కలుపుకుంటూ ఈ రైస్ని ఉడికించుకోండి. మరీ ఎక్కువగా ఎలా పడితే అలా కలపకండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా కలుపుకోండి, లేకపోతే రైస్ స్మాష్ అవుతుంది. నేను చెప్పినట్టు డీటెయిల్గా ఫాలో అవుతూ చేస్తే ది బెస్ట్ చికెన్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూడండి, వాటర్ అంతా ఇంకిపోయాయి, రైస్ కూడా ఉడికిపోయింది, దాదాపుగా చికెన్ ఉడికింది. ఇలా మొత్తం సమంగా పరుచుకొని పైన కొంచెం కొత్తిమీర తరుగు, కొంచెం పుదీనా తరుగు, అలాగే మనం వేయించి పెట్టుకున్న కాజు వేసేసి మూత పెట్టేసి ఫ్లేమ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు దమ్ చేసుకోండి. అడుగున ఏదైనా పాత పెనం ఉంటే లేదా దోశలు పోసే పెనం ఉంటే ఇలా పెట్టేసి పైన ఇది పెట్టండి. ఒకవేళ మీకు ఆ పెనం అనేది అవైలబుల్ లేకపోతే డైరెక్ట్గా అలాగే అయినా సరే దమ్ చేసుకోవచ్చు. పైన ఇలా బరువు ఏదైనా పెట్టేసుకోండి. బరువు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొనైనా సరే పెట్టుకోవచ్చు అనమాట. ఆ తర్వాత చూడండి 15 మినిట్స్కి బాగా దమ్ అయిపోయింది. చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట. ఒకవేళ మీరు రైస్ కుక్కర్లో చేస్తుంటే వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిచ్చేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ కదిలించకుండా వదిలేసి ఆ తర్వాత ఓపెన్ చేసుకోండి కుక్కర్ని. నెక్స్ట్ టైం మరొకసారి కుక్కర్లో ఎలా చేసుకోవాలో కూడా డీటెయిల్గా చూపిస్తానండి. ఈసారికైతే ఇలా కానిచ్చేసేయండి. ఇంకా వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైతాతో అయినా తినొచ్చు, ఏదైనా కర్రీ చేసుకోవాలనుకుంటే గోంగూర అయినా చేసుకోవచ్చు అనమాట. లేదా చికెన్ బిర్యానీయే డైరెక్ట్గా తినేసేయచ్చండి. ఎందుకంటే మనం కారం, స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి మీకు ఎక్కడా సప్పగా అనిపించదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, రైస్ కూడా ఎంత పొడి పొడిలాడుతుందో. సేమ్ మీ ఇంట్లో మీ అమ్మ చేసినట్టే అనిపిస్తుందండి. చికెన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.